నమస్తే 99 టీవీ రణక్షేత్రానికి స్వాగతం. ఇవాళ ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్లోని చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం మండలాలు చూద్దాం. చింతలపూడి, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం, లింగంపాలెం. ఇక ఓటర్ల సంఖ్య చూస్తే పురుషులు 1,33,810, స్త్రీలు 1,37,718, మొత్తంగా 2,71,568 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ రాజకీయ సామాజిక చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 2009లో ఎస్సీ నియోజకవర్గంగా చింతలపూడి నియోజకవర్గం మార్పు చెందింది. టీడీపీ నాయకుడు కోటగిరి విద్యాధర్ రావు ఇక్కడ 5 సార్లు గెలుపొందారు. కోటగిరి శ్రీధర్ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ ఫాదరే కోటగిరి విద్యాధర్ రావు. తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఆయన గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన అకాల మరణం తర్వాత కోటగిరి శ్రీధర్ రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడి ఆయన గెలుపొందారు. ఇక కోటగిరికి అనేక సార్లు మంత్రి పదవి వచ్చింది. 2009లో పీఆర్పీలో ఆయన చేరారు. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు విజయం సాధించింది చింతలపూడి నియోజకవర్గంలో. 2014లో ఇక్కడ గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే పీతల సుజాతకు మంత్రి పదవి కూడా వచ్చింది. ఒకసారి ఇక్కడ సామాజిక ముఖ చిత్రాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎస్సీలు అధిక సంఖ్యలో ఉన్నారు, 29%. ఆ తర్వాత కాపులు ఉన్నారు 11%, సెట్టు బల్జులు ఉన్నారు 11%, కమ్మ 8%, యాదవ 5%, ఇతర కులాలు 32% ఉన్న పరిస్థితి. 2014 ఎన్నికల ఫలితాలని ఒకసారి గమనిస్తే పీతల సుజాత 1,05,417 ఓట్లు సాధించారు, 52.04% ఓట్ షేర్తో. ఇక బోర్ల దేవిప్రియ 90,253, 44%, 56% ఓట్ షేర్. మెజారిటీ చూస్తే 15,164, 7.48%. సో పీతల సుజాత 2014లో చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని ఆరోపణల నేపథ్యంలో మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. 2019 ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం. ఉన్నమట్ల ఎలీజా 1,15,000కు పైగా ఓట్లతో ఆయన విజయం సాధించారు 2019లో. కర్రా రాజారావు 79,580 ఓట్లు మాత్రమే ఆయన సాధించిన పరిస్థితి. మరి 2024లో ఏ రకంగా ఉండబోతుంది ఒకసారి చూద్దాం. ప్రధానంగా ముఖాముఖి పోరే ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగల్గా పోటీ చేస్తోంది. ముఖాముఖి పోటీ మాత్రమే ఉండబోతోంది. అభ్యర్థుల్ని చూద్దాం ఒకసారి. ఖమ్మం విజయ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే సొంగ రోషన్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న పరిస్థితి. ఇక ఖమ్మం విజయరాజు ఉద్యోగరీత్యా రవాణా శాఖ అధికారి, ఏసీబీ కేసులు ఉండగా రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. సొంత బలం లేదు, పార్టీ బలం మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రత్యర్థి కూడా తొలిసారి పోటీ చేయడం అనేది కాస్త ఈయనకి అనుకూలించే అంశం. ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ ఎన్ఆర్ఐగా ఉండి రాజకీయాల్లోకి ప్రవేశించారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఫౌండేషన్ ద్వారా. పోటీకి కొత్త అయినా స్థానికంగా పెంచుకున్న పరిచయాలు, మంచి పరిచయస్తులు ఉన్నారు సొంగ రోషన్కి. దాంతోపాటుగా టెక్నాలజీ వాడకంలో టీడీపీ అధిష్టానం దృష్టిలో పడ్డారు రోషన్. సోషల్ మీడియా ద్వారా టెక్నాలజీని యూజ్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడంలో రోషన్ మంచి పేరుంది. సో అదే టికెట్ ఈయనకి ఇవ్వడానికి కూడా ఒక అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. సో ఇద్దరు కొత్త అభ్యర్థులు పోటీ పడడం వల్ల పరిచయాల స్థాయి తక్కువే. ఎలక్షనీరింగ్లోనూ ఇద్దరు అంతంత మాత్రమే. సో ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల ధన ప్రవాహం అంతగా ఉండకపోవచ్చు. పార్టీ బలం మీద ఆధారపడ్డ వైసీపీ అభ్యర్థి, సేవా కార్యక్రమాలు నమ్ముకున్నారు టీడీపీ అభ్యర్థి. సో ఇది చింతలపూడి ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన అప్డేట్స్. మరి వైసీపీ, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు కూడా విజయం మాదే అని చింతలపూడి నియోజకవర్గంలో చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అక్కడ ఇద్దరు కొత్తవారు కావడం, ఇక్కడ నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది.